చామంతి అయితే మిర్రర్ ముందు అలా కూర్చుని ఉంటుంది. ఇక చామంతికి దగ్గరుండి స్వర అయితే మేకప్ వేస్తూ చామంతిని ఒక బ్యూటీ లాగా రెడీ చేస్తుంది. ఇక చామంతిని రెడీ చేశాక, చామంతి ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా, హీరోయిన్‌లా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి చామంతి అయితే మురిసిపోతూ ఉంటుంది. ఇక రెడీ చేశాక, సరే స్వర నేను ఆఫీస్‌కి వెళ్ళొస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక స్వర అయితే సరే అని చెప్పి అంటుంది. ఇక చామంతి స్వరతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు స్వర. ఎందుకంటే నేను అభి సార్ ఆఫీస్లో జాయిన్ అయ్యాను కదా, అభి సార్ గురించి ఏమేమి చెప్తానా అని నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, కానీ ఇంతవరకు నీ టాపిక్ అయితే మాత్రం అభి సార్ తీసుకురాలేదు. నన్నైతే మాత్రం స్వర ఎక్కడ ఉంది ఏంటి అని అయితే అడగలేదు. అడిగితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నిన్ను అభి సార్ని ఎలాగైనా సరే కలిపే బాధ్యత నాది అని చెప్పి చామంతి అయితే స్వరతో అంటుంది. అది విని స్వర అయితే మౌనంగా ఉండిపోతుంది. స్వర అయితే చామంతి మాటలు విని అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక చామంతి అయితే ఇలా అంటూ ఉంటుంది, నీకెందుకు స్వర, ఎలాగైనా సరే అభి సార్ని నిన్ను ఒకటి చేసే బాధ్యత నాది అని చెప్పాను కదా, ఆ ఝాన్సీ అడ్డుని ఎలాగైనా సరే తప్పిద్దాం. నేను ఇప్పుడు ఆఫీస్లో జాయిన్ అయ్యాను, రేపు డైరెక్ట్గా ఇంటికే వెళ్తాను. ఏవో ఝాన్సీ మేడం సైన్ కావాలి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తాను. అప్పుడు ఝాన్సీ గుండెల్లో రాయి పడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే మౌనంగా ఉంటుంది. ఆ ఝాన్సీకి నేను చుక్కలు చూపిస్తాను చూడు, తన గుట్టి ఎలాగైనా సరే తానే బయట పెట్టేలా చేస్తాను. నిన్ను అభి సార్ని ఒకటి చేస్తాను. బాబీ, నువ్వు అభి సార్ ఇద్దరు, మీ ముగ్గురు కూడా చాలా సంతోషంగా ఉండేటట్టుగా నేను చేస్తాను కదా, నేను నీకు మాట ఇస్తున్నాను. నువ్వేమీ టెన్షన్ పడకు, నువ్వు ఇంటి దగ్గరే ఉండి నేనేం చెప్తానా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండు. అభి సార్ మనసు ఎలాగైనా సరే మార్చి నీ దగ్గరకు వచ్చేలా చేస్తానని చెప్పి చామంతి స్వరతో అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.